బ్యాక్ టు న్యూస్. కార్మికుల సార్వత్రిక సమ్మె ప్రభావం ప్రజా రవాణాపై తీవ్రంగా పడింది. తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. దీంతో హైదరాబాద్ లో బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. 12 డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సమ్మె ప్రభావంపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. స్వాతి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళ విధులను బహిష్కరించడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 10 యూనియన్ నేతలందరూ కూడా బహిరంగంగా ఈరోజు సమ్మె చేస్తాము. ఖచ్చితంగా ఆర్టీసీ ఎంవీ యాక్ట్కు నిరసనగా ఆర్టీసీని రక్షించుకోవాలంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటామని ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. అలా ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం 5 గంటల నుంచే తమ విధులను బహిష్కరించడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 95 డిపోల్లో దాదాపు 30,000 మంది కార్మికులు తమ విధులకు హాజరు కాకపోవడం వల్ల ఇక్కడ ప్రయాణికులందరూ బస్ స్టాండ్లలో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఉదయం 5 గంటల నుంచే బస్సులు బయటికి రాకపోవడం వల్ల బస్ డిపోలకే బస్సులని పరిమితం కావడం వల్ల ఈరోజు ప్రయాణాలు పెట్టుకున్న ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కార్మిక చట్టాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేయడం వల్ల ఆర్టీసీకి తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి, అలాగే నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మెలో పాల్గొంటామని చెప్పినటువంటి కార్మిక నేతలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ సమ్మెలో అసలు ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని బస్సులు ఆగిపోతున్నాయి? ఈరోజు మొత్తంగా డ్యూటీల్లో ఉండే 30,000 మంది కార్మికులు కూడా ఈ సమ్మెలో ఉంటారు. ఒకరోజు సమ్మె అన్నప్పుడు అనివార్యంగా లాంగ్ డిస్టెన్స్ ఇట్లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మినహా ఈరోజు డ్యూటీలో ఉన్న మొత్తం కార్మికులు అందరూ సమ్మెలో ఉన్నారు. ఒక్క బస్సు కూడా రోడ్డు మీదకి రాదు. అక్కడక్కడ 1-2 కనపడ్డా అవి రాత్రి ఏవైతే నైట్ అవుట్ సర్వీసులు వచ్చినాయో అవి రిటర్న్ వాళ్ళ హెడ్ క్వార్టర్కి చేరాలి కాబట్టి ప్రయాణం తప్ప ఆ రోడ్ల మీదకి ఈరోజు బస్సులు రావు. మొత్తంగా 10,200 బస్సులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 10,200 బస్సులు ఈరోజు ఆగిపోతాయి. ముందే మేము ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేసాం, సెప్టెంబర్ 2న మేము బస్సులు తిప్పట్లేదు, మీకు అసౌకర్యం ఉంటుంది, అందుకని ప్రయాణాలు మానుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ప్రయాణికులు కూడా చాలామంది సహకారం అందించారు. వాస్తవంగా ఈరోజు ఈ టైంకి కనుక రోజు చూస్తే కొన్ని వేల మంది బస్ స్టాండ్లలో ఉండాలి, కానీ 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే ప్రజలు కూడా మా పిలుపుని అర్థం చేసుకున్నారు. మా డిమాండ్ మొట్టమొదటిగా ఆర్టీసీ కార్మికులుగా చెప్పాల్సి వస్తే మొత్తం ఏదైతే ఈరోజు ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ పేరుతో దేశంలో ఉన్న మొత్తం 57 ఆర్టీసీలతో పాటు వాహనదారుడు ఎవరైతే తోలుతున్నారో ప్రతి ఒక్కరు చిన్న మోటార్ సైకిల్ దగ్గర నుంచి పెద్ద వాహనం దాకా డ్రైవర్లందరినీ జైళ్లకు పంపించే పని ఏదైతే చేయడానికి బిల్లుని తీసుకొస్తున్నారో తక్షణమే ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలనే దాంతోపాటు కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే 12 డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనేది మా తక్షణ డిమాండ్. ఇది పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేది ఈ సమ్మెకు ప్రధానమైన కారణం. అది మీరు చెప్పండి, సిటీలో ఎలాంటి ప్రభావం ఉంది, ఎంతమంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? సిటీ మొత్తం కూడా దాదాపు 3,500 బస్సులు ఇక్కడ సిటీలో ఉన్నాయి. టోటల్గా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. టోటల్గా అందరూ సమ్మెలో ఉన్నారు. కారణం అదే, ఇవాళ రవాణా బిల్లుని మరి రద్దు చేసుకోవాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ పెడతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళంతా కూడా సమ్మెలో ఉన్నారు. నాట్ ఓన్లీ ఆర్టీసీలు, ఇవాళ ఎవరైతే రవాణా రంగం ఉందో రవాణా రంగం అంతా కూడా స్తంభింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జాతీయ సంఘాలు ఏదైతే 12 డిమాండ్లు పెట్టి గతం నుంచి కూడా మాట్లాడుతున్నాయో కేంద్ర ప్రభుత్వం చర్చలకు విలువకుండా కాలయాపన చేసి సమస్య పరిష్కారం చేయాలనేటువంటి విధానాన్ని కూడా వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళకి కనీస బాధ్యత ఏంటంటే సంఘాలు మరి పిలుపునిచ్చినప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు, సమ్మె చేస్తా అన్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి దాంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. దాన్ని గుర్తించట్లేదు. వాళ్ళంతా కూడా ఏకపక్షంగా బిల్లు పాస్ అయితే అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇవాళ రవాణా రంగంతో కూడా స్తంభించిపోయింది. కేవలం ఇవాళ ఒక్కరోజు చేసి నిరసన చేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా అవసరమైతే బిల్లు రద్దు చేయడానికి కేంద్ర జాతీయ సంఘాలు ఏదైతే పిలుపునిస్తాయో దానికి అనుకూలంగా ఉంటాం. ప్రయాణికులకు కూడా ఇబ్బందులు అనే పరిస్థితి లేదు. ముందే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అందరినీ పోస్ట్ పోన్ చేసుకోమని విజ్ఞప్తి చేసినాం. చాలా మంది కూడా ఇవాళ చేయడం లేదు. ఇది ఆర్టీసీ కార్మికుల ప్రయోజనం కానీ జీతభత్యాలు కాదు. దీంట్లో కేవలం రవాణా రంగం అంటే ప్రయాణికులకి రవాణా అనేది అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దానికే తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఇబ్బంది పడొద్దు, వాహన చోదకులు ఇబ్బంది పడొద్దు, సంస్థలు నిర్వీర్యం కావద్దు. ఆర్టీసీలు నిర్వీర్యం అయితే ఉద్యోగ ఉపాధి పోతుంది. తర్వాత ప్రయాణికులకే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రయాణికుల కోసమే, రక్షణ కోసమే ఇదంతా కూడా సంఘాలుగా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకొని సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది నేతలు అయితే పూర్తిస్థాయిలో సంపూర్ణ మద్దతు తెలిపారు. దీని కారణంగా ఈరోజు తిరగాల్సిన బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమే. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రయాణికులందరూ కూడా తెలియక వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 5 గంటలకే ఊళ్ళోకి వెళ్ళాలి, లేదంటే ఇతరత్ర పనుల కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళందరినీ మనం విజువల్స్లో చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలాసేపటి నుంచి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సిటీలో వేరే జాబ్లకు వెళ్ళే వాళ్ళు కానీ వేరే వాటికి వెళ్ళడానికి ఇతరత్ర అవసరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సిటీ బస్సులు కూడా వెళ్ళలేకపోవడం వల్ల ఆటోల మీద ఆధారపడుతున్నారు. ఆటో యూనియన్స్ కూడా చాలా మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం వల్ల
చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన బస్సులు 1-2 బస్సులు తిరుగుతున్నా అవి రాత్రిపూట వెళ్తున్న నైట్లో బయలుదేరిన బస్సులు గమ్యం చేరడం కోసం వెళ్తున్న బస్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. మరోవైపు చిన్నపిల్లలతో వచ్చిన ఆడవాళ్ళని వాళ్ళని చూడొచ్చు, ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. మీరు ఎక్కడికి వెళ్ళడం కోసం వచ్చారు, అసలు ఎప్పుడు వచ్చారు? బిచ్చుకుందా సార్, బిచ్చుకుందా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బిచ్చుకుందా. ఎప్పుడు వచ్చారు? బస్సులు లేవా? ఇప్పుడు పొద్దుగాల 4 గంటలకు వచ్చి బస్ లేదు సార్, అది పోవాలంటే బస్ లేదు. ఇది ప్రయాణికుల పరిస్థితి చూస్తే ఇది ఇక్కడ ఉన్న మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా అందరూ కూడా చెప్తుంది ఒకటే, మాకు తెలియక వచ్చాం, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఈరోజు అంతా కూడా ఈ సమ్మెలో అందరు కార్మికులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రయాణ రవాణా మొత్తం స్తంభించే పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. బెల్ట్లో మరో షార్ట్ బ్రేక్.